కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో కూర్చుని అధికారులతో సమీక్షలు చేయడం వల్ల ప్రయోజనం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ హితవు పలికారు. శనివారం గార్లదిన మండల పరిధిలోని పాపనేపాలెం గ్రామాన్ని డాక్టర్ శైలజనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను గ్రామానికి చెందిన మహిళలు ఆయనకు వివరించారు. గత నెల రోజుల నుంచి గ్రామంలో త్రాగునీటి సమస్య నెలకొన్నప్పటికీ పరిష్కరించే చర్యలు మాత్రం లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజనాథ్ మాట్లాడుతూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామానికి మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని డాక్టర్ శైలజనాథ్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. చెరువు కానీ లేక గుంట కానీ ఏమి లేని ప్రాంతం ఇది. కొండల మధ్యలో అట్లా కొండ పైన ఉంటుంది. ఇది తిమ్మంపేట పంచాయతీలో ఉండే గ్రామం ఇది. ఏమన్నా దీనికి ఖచ్చితంగా నీళ్లు కావాలనుకున్నప్పుడు తిమ్మంపేట ప్రాంతంలో ఎక్కడైనా బోర్లు తీసుకుని పంపించాల్సిందే. చాలా కష్టంగా చూస్తా ఉన్నా. అసలు మా అక్కలు ఏదో అడగడం లేదు, నీళ్లు జాల్పు మాకేమొద్దు అనే పరిస్థితి. ఆఫీసర్లతో మాట్లాడి ఒక వారం రోజుల లోపల వీలైతే 1-2 రోజుల్లో కానీ ఇక్కడ నీళ్లు పంపించేందుకు ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి దినం మార్చి దినం 4 ట్యాంకర్లు పంపిస్తున్నామని చెప్పారు. దినము 4 ట్యాంకర్లు పంపే విధంగా కూడా నేను మాట్లాడుతాను ఆఖరికి. కానీ దీంట్లో నేను అందరినీ కోరుకునేది ఏమంటే, ఈ రోజున పంచాయతీ సర్పంచ్ లేరు, గట్టిగా సర్పంచ్ చెప్దామంటే అధికారులకే చెప్పాలా. అధికారులతో మాట్లాడా నేను ఒక వారం కాలంలో నీళ్ళు వస్తాయని నమ్ముతా ఉన్నా. నేను వెళ్ళి మాట్లాడతాను. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, ఎమ్మెల్యే అవుతాం, ఇంకా ఏమన్నా అవుతాం. ఖచ్చితంగా ఆ రోజున దీనికి ఒక రక్షిత నీటి పథకాన్ని ఖచ్చితంగా ఈసారి. అప్పట్లో ఇక్కడ ట్యాంక్ కడదాం అనుకున్నాం. అప్పుడు గ్రామస్తులంతా స్థలం దగ్గర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి పైన కట్టించుకుంటారు. ఈసారి నేను ఎమ్మెల్యే అయితే 100% భాగాలు ట్యాంకులు కుళాయిలు ఇక్కడ దీనికి వస్తాయి. ప్రస్తుతం గార్లదిన మండలంలో కావచ్చు, సింగనమల నియోజకవర్గంలో కావచ్చు, దాదాపు భూగర్భ జలాలు, తర్వాత త్రాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది. మీరు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు గ్రామాల్లోకి రాలేదు, పరిశీలించలేదని ప్రజలు వాపోతున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? నేను స్థానిక ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, చేయాలి వాళ్ళ ఈ పనులు. కానీ ఎట్లా భూగర్భ జలాలు తగ్గినాయంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా భూగర్భ జలాలు పెరిగిపోయినాయి, ఊరికే 30 అట్లా అంటే నీళ్ళు వస్తున్నాయని చెప్తారు కదా. అట్లా కాదు. ఈ రోజున నేను అందరినీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కోరుకున్నది ఒకటే, ఏసీ రూముల్లో కూర్చొని రివ్యూలు చేస్తే లాభం లేదు. జనంలోకి వచ్చి కూర్చుంటే కష్టాలు బాధలు అన్నీ అర్థమవుతాయి. నిజంగానే మీకు అందరికి గుర్తుకుంటే గార్లదిన్నకు ప్రత్యేక వాటర్ స్కీమ్ కూడా ఒకటి మనం పెట్టాం. దాదాపు 40 కోట్లతో పెట్టాం. 40 కోట్లతో పెడితే ఆ రోజున పెనకచెర్ల డ్యామ్ దగ్గర బోర్లు కూడా వేశారు, పెద్ద బోర్లు కూడా వేశారు. సరే, ఎందుకు వచ్చిన గవర్నమెంట్ తర్వాత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ చేయలేకపోయింది. ఏది ఏమైనా అది ఒక శాశ్వత పరిష్కారం. గార్లదిన్న డ్యామ్ నుంచి గ్రామాలంటికి నీళ్ళు శాశ్వత పరిష్కారం. అది మరి ఖచ్చితంగా నేను ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. దాంతో పాటుగా అడిగేది ఒకటే, అధికారులని కానీ లేక మిగతా అందరు ప్రజాప్రతినిధులు అడిగేది ఒకటి అంటే, మీరు దయచేసి ఏసీ రూముల్లో కాకుండా జనాల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడితే మీకు కష్టం అర్థమవుతుంది. కష్టం అర్థమైతే పని చేస్తారని అనుకుంటా ఉన్నాను. నేను రాజకీయ విమర్శ చేయడం లేదు, విమర్శ కోసం మాట్లాడడం లేదు నేను. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం జనం దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను.